తెలంగాణలో సంక్రాంతి పిండి వంటల హడావిడి మొదలైంది. గతంలో ప్రతి ఇంట్లో పిండి వంటలు చేయటం సాధారణమైన ప్రస్తుతం మహిళలు వ్యాపారాలు ఇతర పనుల్లో బిజీ కావడంతో పిండి వంటల కోసం వర్క్ షాప్స్ ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో సాధారణ సమయాల్లో 1-2 పిండి వంటల దుకాణాలే ఉండేవి. కానీ సంక్రాంతి పండుగ కారణంగా డిమాండ్ పెరగడంతో పిండి వంటల సంఖ్య 10ల వరకు చేరింది. వ్యాపారులు ఆర్డర్లను స్వీకరించి అరిసెలు, గరిజెలు, అప్పాలు, సకినాలు, మురుకులు అన్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా డోర్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. కరియలు, గవ్వలు, లడ్డూలు, వేరే ఏవి గారెలు ఏవైనా చేసుకోవాలంటే సంక్రాంతి పండగ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు జరుపుకునేదే పండగ. దీనికి ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా పండగ, లేని వాళ్ళకి పండగ అంటేనే పండగ గురించి చేసుకోవడం జరుగుతుంది. చేయాలంటే సకినాలు చేయాలని ఇప్పుడు అందరు బిజీ చేయబట్టి చేయట్లేదు. జాబులు, సాఫ్ట్వేర్లు అంటూ చేస్తున్నారు. ఇంతకుముందు ఒకప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారు కాబట్టి అందరు అన్ని రకాలు చేసుకున్నారు ఇంట్లో ఉండి. ఇప్పుడు చేయడం లేదు కాబట్టి ఆర్డర్లపై చేయించుకుంటుండ్రు. దాని గురించి తక్కువకి ఉంటది. ఇది ఇస్తుంది కాబట్టి శీతాకాలంలో నువ్వులతోనే అన్ని చేసుకొని తినడం జరుగుతుంది. చేసుకోగలుగుతారు. నువ్వులు సకినాలల్లా, గారెలల్లా, కరియలకు నువ్వులు పోసి చేయడం జరుగుతుంది. జాబులు చేయబట్టి చేయడం జరుగుతలేదు. ఒకప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నారు కాబట్టి అన్ని రకాలు చేసుకున్నారు. ఎప్పుడు ఏది తినాలనుకున్నా చేసుకున్నారు. ఇప్పుడు ఏది కావాలన్నా ఆర్డర్లు పెట్టుకుంటుండ్రు. కంపల్సరీ తినాలని, వేడి చలికాలం తినాలని, దీని గురించి వేడి ఉంటుంది, టేస్టులు ఉంటాయి కాబట్టి చేసుకోవడం జరుగుతుంది, తినడం జరుగుతుంది. చేసుకోలేని వాళ్ళు ఆర్డర్లు పెట్టుకొని తీసుకుంటారు. విదేశాలకు కూడా పంపిస్తాము. హైదరాబాదు, విదేశాలకు కూడా ఆర్డర్లతోని పంపిస్తున్నాం. సంక్రాంతి పండగ